ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా 39 సంతాన సాఫల్యత కేంద్రం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ. శనార్థులు జోర్దార్ వార్తలకు స్వాగతం. ఉల్లా ముచ్చటగా మూడోసారి ఎలక్షన్లు కూడా అయిపోయినాయి. పొద్దుట నుంచి చూసిరు కదా ఎక్కడెక్కడ మూడో దశ ఎన్నికలు జరిగినాయి అన్న ముచ్చట. రెండోసారి జరిగింది అనుకంటే జరంత మంచిగానే జరిగినాయి అని చెప్పాలల్లా. ఇయ్యాల మళ్ళీ ఇయ్యాలనే పెద్ద ఎలక్షన్లు అంటే దేశవ్యాప్తంగా 115 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎలక్షన్లు నడిచినాయి. ఇంకా 4 దశలున్నాయి. ఎప్పటి ముచ్చట్లు అప్పుడు చెప్తూనే ఉంటాం కానీ చలో ఇయ్యాల జోర్దార్ సురు వేసుకుందాం. ముందుగాల పెద్ద వార్తలు. ఏడుస్తున్నాడు గండ్ర సారు. కారెక్కుతున్నది ఎందుకో జర తెలుసుకోండి మీరు. ఇవి ప్యాట్ల సొర్రింది పాము చెకింగ్ చేసినట్టున్నది అని అంటున్నారు జనము. కుక్క పిల్లను వారేసిన అక్క తీసుకుపోయి జైలు వేసిండ్రు పక్క. పరాష్ ఖాన్ కురి పెట్టుకున్నాడు. అదుపు తప్పి పానం పోగొట్టుకున్నాడు. మంచోళ్ళ లెక్కనే తిరుగుతున్నారు బాంబర్లు. నీడను కూడా నమ్మొద్దంటున్నారు పోలీసులు. పరీక్ష పేపర్లు దిద్దుతాడట రాములు. ఈ పేపర్లు దిద్దే పని గుత్త వచ్చిన పిల్ల రోజుకో వాళ్ళకి గింత అని కూలిస్తా పేపర్లు అన్ని దిద్దిస్తా. ఇక ఇద్దరిద్దరు అనుకుంటా కాంగ్రెస్ పార్టీని మొత్తం కథం పట్టించే ఉపాయం చేసిర్రు కదా గెలిచిన ఎమ్మెల్యేలు. టీఆర్ఎస్ గాలిని తట్టుకొని గెలిచిళ్ళు. వీళ్ళు మొనగాళ్ళురా అని అనుకుంటే టీఆర్ఎస్ఏ గ్రేట్ అనుకుంటా అందరూ అదే కారెక్కుతున్నారు. మొన్నటి కానుంచి అనుకుంటున్నాం కదా అనుల్లా ఇంకో 3 పెద్ద లీడర్లు ఇప్పటికే కార్ల సీట్లు బుక్ చేసుకొని రెడీగా ఉన్నారు అని. ఇక దాంట్లో ఓసారి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సార్ కారు ఎక్కిండుల్లా. మరి ఎందుకు అట్లా చేసిండు, ఇప్పుడు పరిస్థితి ఏంది అన్నది మొత్తం ఆ సారే చెప్తున్నాడు. హరుచుకుందాం పట్టురి. భార్య సమేతంగా పోయి కేటీఆర్ సార్ను కలిసి కార్ల సీట్లు బుక్ చేయించుకున్నాడట గండ్ర సారు. పోను పార్టీ మారను అనుకుంటా మారే చూపెట్టిండు. సార్ అంటే ఎమ్మెల్యే గాని సార్ వాళ్ళ ఇంటామె గండ్రజ్యోతి మేడాన్ని మాత్రం జడ్పీ చైర్మన్ను చేయాలని ఒప్పందం చేసుకొని పార్టీలో చేరుతున్నాడు అని అనుకుంటున్నారు భూపాలపల్లి పబ్లిక్. మరి ఇందుకేనో లేకపోతే ఇంకేదో తెలియదు గాని ఇట్లా కేటీఆర్ సార్ను కలిసి వచ్చి అందరికి బాధలు చెప్పుకున్నాడు గండ్ర సారు. అయ్యో మొత్తమే ఏడ్చినట్టు చేయవచ్చాను. అధికార పార్టీలో చేరుతున్న సంబరమే లేదు. ఎందుకు ఏడుస్తున్నావు సారు? గెలిపోయింది చాలా బాధాతత్వ హృదయంతో తీసుకున్నటువంటి నిర్ణయం. గత 5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నా పక్కన ఉండి నాకెంతో అండదండలుగా ఉంచి గత సంవత్సరం ఇదే రోజులో నేను పాదయాత్ర చేస్తే నా అడుగులో అడుగేసి నడిచిన నా కార్యకర్తలను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి రావడం ఎంతో బాధ కలుగుతాను. అయ్యో ఇన్ని రోజులు మీకోసం కాంగ్రెస్ జెండా పట్టిన వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తున్నదా? మరెందుకు సారు పార్టీ మారుతున్నారు? నా మీద ఓడిపోయినటువంటి నా ప్రత్యర్థులు ఒక ఆయన శని పట్టిందంటాడు, ఒక ఆయన గ్రహణం పట్టిందంటాడు, ఒక ఆయన జిల్లా కేంద్రం తల్లిపోతుందంటాడు, అభివృద్ధి ఎట్లయితే చూస్తానంటాడు, ఇంకేం చేస్తారో ఇట్లా చెప్తా ఉంటే చాలా రోజులు ఒక పక్క ఆహ్వానం, ఒక పక్క సమస్యలు, ఎట్లా దీన్ని పరిష్కరించాలని దాదాపు 40 రోజులు కేవలం నిద్రలో 2 గంటలు 3 గంటలు మాత్రమే నేను నా భార్య నిద్రపోయి నిర్ణయం తీసుకోవాలా తీసుకోకూడదా, తీసుకుంటే ఏంది తీసుకోకపోతే ఏంది అనే పరిస్థితులలో ఆలోచన చేసి చివరికి అన్నిటికీ పరిష్కారం ఒక్కటే. నమ్మిన కార్యకర్తలకు నన్ను ఓటులో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు టీఆర్ఎస్ పార్టీకి ఏమీ పెద్ద వ్యత్యాసం లేదు. రాజకీయ పార్టీ పరంగా కూడా ఎలాంటి లేవు. కానీ అమలు చేసే విషయంలోనే ఏమన్నా ఉంటే ఉండొచ్చు. కానీ చివరికి ఆలోచన చేసి నా జిల్లా కేంద్రం తరలిపోతుందని కొంతమంది, ఎట్లా జిల్లా కేంద్రం ఉంటుందో సార్ కొంతమంది, అన్నిటికీ ఒకటే పరిష్కార మార్గం. నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. నేనే పాలక పక్షం అయితే ఏమవుతుందో ఇప్పుడు అది గిట్లా ఆవేశం చూపెట్టాలి గాని ఉత్తగా ఏడ్చినట్టు చేస్తారేంది సార్? ఇగో గిట్లుండాలే, ఇంకేందే సంబరమే కదా. నేను రాజకీయాల్లోకి వచ్చి అనేక ఆస్తులు అమ్ముకున్నా,
నేను అమ్ముకున్న ఆస్తుల వెలుగులో చెప్తే మీకు కార్యకర్తలు కూడా చెప్పుకోవాలి. 2007 ఎలక్షన్లు అమ్ముకున్నా, 2009 ఎలక్షన్లో అమ్ముకున్నా, 2014లో అమ్ముకున్నా, 2018లో కూడా అమ్ముకున్నా. మా తల్లిదండ్రుల నుంచి నేను కష్టార్జితం చేసినటువంటి ఆస్తులు అమ్ముకునే రాజకీయాలు చేసిన కానీ ఒక్కసారి ఎమ్మెల్యే అయితే పేరు ఎప్పుడు కూడా దుర్మార్గుడను, నా భూమి ఆక్రమించుకున్నాడను, నా దగ్గర 5 లక్షలు తీసుకున్నాడను, 1 లక్ష తీసుకున్నాడను, నౌకరి పెట్టిస్తా అన్నాడను, లేకపోతే పలాని పనికి తీసుకున్నాడు ఎవరు ఒక్కరు రాజకీయాల్లో చెప్పినా నేను రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా బయట. అబ్బా ఆస్తులు అమ్మి అమ్మి ఇప్పుడేం లేకుండా అయినాయా సారు? నాకు ఇల్లు లేదు, ఈరోజు అనుకోకుండా గెలిచినా కాబట్టి ఇల్లు వచ్చి ఇక్కడ ఉన్నా. నాకు నిజంగా ఇల్లు లేదు, ఇప్పుడు అనుకోకుండా ఇల్లు లేదు, మొత్తం బిస్తర్ బిడ్డాలచుకొని నేనున్న భార్య. అయ్యో ఏం బాధపడకుండ్రి సారు, ఇప్పుడు అధికార పార్టీలో చేరిండ్రు కదా, ఇక మీకేం ఆస్తులు అమ్ముకునే పని రాదు. మీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు మీకు ఓటేసి గెలిపించిన పబ్లిక్ కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితులు రాకుండా చూస్తే అదే చాలు సారు అన్నట్టు వాళ్ళ భార్య గండ్రజ్యోతి మేడం కూడా బగ్గనే ఏడిచింది. మరి సారెనక ఎంతమంది వస్తారో, రమణారెడ్డి సార్ చేతిలో ఓడిపోయిన మధుసూదన సార్ ఏమంటారో తెలియదు కానీ ఇంకో ముగ్గురు ఎమ్మెల్యేలు సంతకాలు పెడితే కాంగ్రెస్ పార్టీ కథమేనాట తెలంగాణలో. బట్టి సారు, షబ్బీర్ అలీ సారు, ఉత్తమ్ సార్ గిట్లా బగ్గనే తిప్పల పడుతున్నారు కానీ ఎవరు ఆగేటట్టు లేరు కదా. కాంగ్రెస్ పార్టీ విలీనం తప్పదనే అనిపిస్తున్నది. మరి తర్వాత రాజకీయం ఎట్లుంటుందో చూడాలి. గింతంత మాత్రం దానికి పెద్ద సుతారం చేస్తాను. ఇదేమన్నా తట్టలు మోసుడా బంటాలు దవుడా, మంచిగా నీడపాటు కూర్చొని చేసే పనికి అంత ఆగం చేసిర్రు. అగో మా తాతేమో పేపర్లు చేతిలో పట్టుకునేటో పోతాడు. తాత ఎటు పోతున్నావే? ఆ చేతిలో ఏం పేపర్లు? ఏంటి ఇవా? పరీక్ష పేపర్లు. ఏంది పిల్లగాండ్లు రాసిన పరీక్ష పేపర్లా? ఇప్పటికే పిల్లగాండ్లకు తక్కువ మార్కులు వేసిర్రు పేపర్ దిద్దినోళ్ళు అని వాళ్ళు ధర్నా చేస్తుంటే ఆ పేపర్లు పట్టుకొని నువ్వెటు పోతున్నావే? ఓ కోడిమేడు కనకమ్మ, నేను ఎటో పోవుడు కాదు, పేపర్లు దిద్దే అందుకు పోతానా. ఇవి దిద్దుడు ఏమన్నా పెద్ద బ్రహ్మ విద్య? ఏంది నువ్వు పేపర్లు దిద్దుతావా? నువ్వు చదివిందే తిప్పి కొడితే 5వ తరగతి, అది కూడా ఆ కాలంలో. అసోంటిది 11, 12వ తరగతి పేపర్లు నువ్వు దిద్దుతావా? సాలుగా నువ్వు నీకంటే తలకు మాసినోళ్ళే ఉన్నట్టున్నది ఇప్పుడు ఈ పేపర్ దిద్దినోళ్ళు, వాళ్ళకంటే నేనేనయ్యావు. అవునా? సరే గాని ఆ పేపర్లు ఎట్లా దిద్దాలి, దేనికి ఎన్ని మార్కులు ఎట్లా వేయాలి అనేది నీకు తెలుసా? ఏది దిద్దే నేను చూస్తా. ఏమున్నది, ఇగో ఈ పిల్లగాడు ఏ పాటో రోజు కాలేజీకి పోయేటట్టున్నాడు, మంచిగా రాసిండు. పేపర్ల మార్కులు ఎట్లెత్తావో చెప్పు ముందుగాల. ఎట్లే ఉన్నది పిల్ల, ఇటు పక్కకు పుస్తకం పెట్టుకోవాలి, ఇటు పక్కకు పేపర్ పెట్టుకోవాలి. పుస్తకంలో ఉన్నట్టు పేపర్ రాసిండు అనుకో కరెక్ట్ ఫుల్ మార్కులు వేయాలి, సగమే రాసిండు అనుకో సగం మార్కులు వేయాలి, గంతే. అబ్బో నీకు కూడా మంచిగానే ఉన్నది కానీ నువ్వు ఒక్కనివే లక్షల మంది పేపర్లు దిద్దుతావా? ఎన్నేళ్ళు పట్టాలి నీకు? అరే నేను మర్చిపోయిన పిల్లవు, ఆగు. ఏంటిదయ్యో నువ్వు మర్చిపోయినా ఆ 5 రంగాల ముచ్చట్ను. హలో ఏమైందా నర్సన్న, బయలుదేరి రానే, నడువురి రోజుకో 10-15 పేపర్ దిద్దుకున్న కూలి గిడుతుంది, దారి. అగో నర్సయ్య తాత ఎందుకే? ఇక ఓ నర్సన్న, ఇగో నువ్వు వచ్చేటప్పుడు ఆ ఉప్పుల చీరాలు కానీ నువ్వు పెద్దరామ వాళ్ళు కూడా తీసుకొని రా. వాళ్ళు నేను ఊళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ నాకు పత్నం లేదన్న పని చూడు రాదే రావులని నన్ను బతిలాడతాళ్ళు. వాళ్ళంతా ఎందుకే తాత? ఈ పేపర్లు దిద్దే పని గుత్త వచ్చిన పిల్ల రోజుకో వాళ్ళకి గింత అని కూలి ఇస్తా, పేపర్లు అన్ని దిద్దిస్తా. అవి దిద్దేతందుకు సర్కార్ సార్లు ఉన్నారు కాదే? సర్కారు సార్లు ఉన్నారు కాదే, వాళ్ళకి చక్కగా దిద్దరాకరైనా వీళ్ళని పిలిపించేది. ఓ దేవుడా, ఆ షేరాల తాతకు కండ్లే సరిగ్గా కనబడాయి, ఆయన ఎట్లా పేపర్లు దిద్దుతాడే? దేహే మొన్న కేసీఆర్ సార్ ఇచ్చిన కంచెలకు అద్దాలు పెట్టుకున్న కంచెలు మస్తు తేట కనబడతాయట, వాడు మంచిగానే దిద్దుతాడు. మొన్న బూది కాగితం సరి చేయరా అంటే వాడే సరి చేసిండట మన ఊళ్ళో. రాయమల్లు తాత ఆయనకు పానమే శాతనైతలేదు కాదే? ఆయన ఏదైనా పంచాయతీ చేసిందంటే పాలోడు అని కూడా చూడాడు, తప్పుడు తప్పు అని ఖచ్చితంగా అంటాడు. ఆయన అయితేనే మంచిగా నియతిగా దేనికి ఎన్ని మార్కులు వేయాలో బరాబరి ఎత్తాడు, అందుకే ఆయనను పిలిపిస్తాను. నువ్వేదో కథ చేసేటట్టే ఉన్నావు ఇయ్యాల. నేనేం కథ చేయను కానీ నువ్వు ఉండు. ఆయన పిల్లగాళ్ళ అయ్యే వాళ్ళకు కూడా సిగ్గుండాలి, పిల్లగాళ్ళకు మార్కులు తక్కువ వస్తే ఎందుకు గునిపించి పెట్టాలి చెప్పు? కరెక్టేనే తాత, ఫెయిల్ కాగానే జీవితమే పోయినట్టు చచ్చిపోతున్నారు పాపం. ఇటు పేపర్లు కూడా చక్కగా దిద్దలేదే, దిద్దిన పేపర్లను కూడా చక్కగా కంప్యూటర్లకు ఎక్కిత్తలేరా? అవునే తాత, అంత ఆగమాగం పరంధామమే అన్నట్టే అవుతున్నది ఇప్పుడు తెలంగాణ ఇంటర్ పరీక్షల ముచ్చట. ఇక ఇప్పుడు రాముడు రంగంలో దిగిండు, ఇక డోకుండది. పిల్లగాళ్ళు మీరు పరీక్షలు రాసేటప్పుడే నాసోని ముసలిలో మాట్లాడి పక్కకు పెట్టుకోర్రి, ఆ సార్లకు చక్కగా దిగత్తలేదట. ఇక నేను పోతానా పేపర్ దిద్దేది అందుకు. తాత ఓ తాత ఓ తాత, ఏమైందా నర్సన్న వస్తానా? రా ఇక ఇక్కడనే మన ఆఫీస్ కానీ అందరం కూర్చున్నాం దారి.
పేపర్లు గిట్లా అన్ని ఇన్నే ఉన్నాయి. ఎక్కడ దాకా పోతాడు? ఆఫీస్ కాడి పోగానే పోలీసు వాళ్ళు వచ్చిరుగా నూకేస్తారు, మళ్ళా ఇంటికి వస్తాడు. కానీ దేనికి వచ్చిన లోళ్ళు చెప్పుర్రి. పిల్లగాళ్ళు ఫెయిల్ అయితే తరగతి తప్పిస్తారు కదా అనుల్లా, మరి సార్లు ఫెయిల్ అయితే శిక్షలు లేవా? ఈ అడ్డమైన శిక్షలు ఎవరికి కావాలి? కానీ పానాలు పోగొట్టుకున్న పిల్లగాళ్ళు ఎట్లా బతుకుతారుల్లా? అయ్యా పెద్ద సార్లు జరంత గీ లొల్లి లేకుండా చేయరు సార్లు, లేకపోతే ఇగో మా తాత సొంటల కన్నా కొలువులో పెట్టుకోండి. చంద్రాల్ సార్ వీవీప్యాట్ల మీద కొట్లాట ఎందాక పోతుందో ఏందో గాని మొత్తం లెక్క పెట్టాలి అన్న కాడ నుంచి సగమన్నా లెక్క పెట్టాలి అనేదాకా వచ్చినా కూడా అస్సలకే కుదరకుండా అయింది కదా కోట్ల కూడా. ఇక ఈ మిషన్లు ఏమంట పెట్టిర్రో అన్ని అనుమానాలే అవుతున్నాయిల్లా. వేసిన ఓట్లు వేసినట్టు పడుతున్నాయా లేవా అనే అనుమానం, అవి తీర్చేటట్టు వీవీప్యాట్లను తెస్తే అసలు ఆ మిషన్ కూడా అనుమానమే అయ్యింది అన్నట్టు. ఆ మిషన్లో గుర్తు కనిపిస్తుంది కదా, అది బరాబరేనా అని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? ఇగో గీడ కూడా గదే అనుమానం వచ్చినట్టున్నదల్లా ఒకలకు. లోపలికి పోయి చెకింగ్ వేసింది సుడురి. వీవీప్యాట్ల సంగతి మీద దేశం మొత్తం పెద్ద లొల్లి నడుస్తున్నదని ఈ పాములకు కూడా తెలిసిందో ఏందో గాని చెకింగ్కు పోయినట్టున్నది లోపలికి. లెక్కకైతే దీన్ని సీలేసిర్రంటే మళ్ళా తీయనే వద్దు. ఎంత టోళ్ళు గాని లోపలికి పోయి చూసేటందుకు లేనే లేదు. మిషన్ మీద స్విచ్ ఒత్తాలే, దాంట్లో బొమ్మ చూసుకోవాలి, కానీ దాన్ని మాత్రం తెరిచి అస్సలకే చూసుకోవద్దు. మరి దాంతో లేని లొల్లులు నడుస్తున్నాయని చెప్పుకుంటున్నారు కదా. ఇక వాటి సంగతి ఏందో చూద్దామని పోయినట్టున్నదుల్లా మిషన్ లోపలికి. కేరళ రాష్ట్రంలో జరిగిందో ఈ ముచ్చట. ఎవలో నట ఓటేసి నేను వేసిన గుర్తుకే వడ్డదా అని మిషన్లకు చూసే వరకు మంచిగా పాము కనిపిస్తున్నదట. వామ్మో వాయ్యో అని మొత్తుకొని ఆఫీసర్లకు చెప్తే ఓట్లేసుడు ఆగబట్టి పాముని బయటికి తీసిర్రట. ఆగురి పాముని అడుగుదాము. ఓ పాము పాము జరలే రాదు. అయ్యో ఓట్లు వేసినట్టు బరాబరే పడుతున్నాయా అనే, లేకపోతే ఎవరికి వచ్చినా కూడా ఒకటే గుర్తుకు పడుతున్నాయా? ఒక అలా గుర్తు సరిగ్గానే కనిపించినా ఆ మిషన్లో ఓట్లు సరిగ్గా పడుతున్నాయా? ఓ పాము అయ్యో చెప్పవు వరక్కో, సప్పుడే లేకుండా పోయింది కదా. మరి దాని జీవే పోయిందో ఏందో గాని అసలు ఈ మిషన్లకు ఈ పాము ఎప్పుడు పోయి ఉంటుందిలా? మరి చెకింగ్ చేసి తీసుకొచ్చేటప్పుడు గుర్తుపట్టలేదా? అబ్బా అసలు ఈ మిషన్ల గుర్తేందో అస్సలకే అర్థం అయితలేదు కదా అనుల్లా. జోర్దార్లా తీసుకుందాం ఇంకొక చిన్న బ్రేక్. ఏడవకక్క ఏడవకు, ఎంత ఏడిస్తే ఏం లాభం అక్క, పోయిన మనిషి మళ్ళీ వస్తాడు. అయ్యో ఊక ఊక పాపం మంచాడుండే, మొన్ననే మాట్లాడిండు నాతోని. బాటపంటి పోయేటోళ్ళు అందరిని పిలుచుకొని మందలిచ్చేటాడు. అయ్యో అక్క నోరెండి పొంగి ఎందుకు ఏడుస్తాను? ఊక అక్క ఊక. ఇక గిట్టనే ఉంటుంది కదా అనోళ్ళ, చచ్చిపోయిన వాళ్ళ కాడ ఏడ్చేటోళ్ళను ఓదార్చేటోళ్ళ ముచ్చట. అచ్చంగా అట్లనే జరిగిందిలా ఒక కాడ. కానీ ఓదార్చింది మీలాంటి నాలాంటి వాళ్ళని కాదు, మరెవరు అని అంటారా? అయితే చూడురికి ముచ్చట. చూస్తున్న అరులా ఏడుస్తున్నోళ్ళను ఊకొమ్మని ఎట్లా ఓదారుస్తున్నదో అచ్చం మనుషుల లెక్కనే. చనిపోయినోళ్ళు తెలిసినట్టే చుట్టాలో పక్కాలో వచ్చి ఏడవకు అన్నట్టే ఊకొమ్మంటున్నది. మరి కోతి మహారాజుకు ఎట్లా తెలుసో ఏమో గాని శవం చుట్టూ కూర్చొని దుఃఖసిల్లుతున్న చుట్టాల దగ్గరికి పోయి అక్క ఏడవకు, పోయిన మనిషి ఎంత ఏడిచినా తిరిగి రాదు, ఏడవకు అన్నట్టే నెత్తి మీద చెయ్యి పెట్టి ఓదారుస్తున్నది. కర్ణాటక రాష్ట్రంలో 80 ఏండ్ల ఓ ముసలమ్మ చనిపోతే వాళ్ళ ఇంటికి పోయి ఏడ్చేటోళ్ళని ఇగో గీ తీరుగా ఊకో అంటున్నది ఈ కోతి. చూడండి ఎట్లా ఓదారుస్తున్నదో. మొన్నటి హనుమాన్ జయంతి రోజున కోతి వచ్చి ఓదార్చిందట. కోతి ఏంది సావు కాడికి అచ్చుడేంది, వచ్చింది అనుకోర్రి. చుట్టుపక్కల ఏదన్నా ఉంటే లటుక్కుని అందుకొని ఉరకక ఏడుస్తున్నోళ్ళ దగ్గరికి పోవుడేంది, వాళ్ళ తలకాయ మీద చెయ్యి పెట్టి ఓదార్చుడేంది. మస్తు పరిశాన్ ఉన్నది కదా ముచ్చట. ఇగో మన లెక్కనే చాలా మంది పరిశాన్ కాదు పరమ పరిశాన్ అవుతున్నారట. ఇప్పుడు ఈ వీడియో కంప్యూటర్లల్లా సెల్లులల్లా ఏమో తిప్పుతున్నారు. ఇంకొంతమంది అయితే ఆ హనుమంతుడే కోతి రూపంలో వచ్చి ఓదార్చిండు అని చెప్పుకుంటున్నారట.
సరే ఇవ్వాల నమ్మకాలు వాళ్ళవి గాని ఇంతకు ముందు కూడా గట్టిగా ఏడ్చినట్టు వినబడితే అక్కడికి పోయి కూడా ఓదార్చేదట ఈ కోతి. అంటే చూడండి కోతి ఏడుపుని ఎట్లా పసిగడుతున్నదో. చుట్టూ గంత మంది ఉండి చూస్తున్నారు గాని ఎవ్వరు కూడా ఏడవకు అని ఓదారుస్తలేరు. ఇంకా కోతి నుంచే నేర్చుకునే కాలంలో ఉన్నామా మనం అని అంటున్నారు ఈ ముచ్చటేరికైన కొంతమంది పబ్లిక్. నేను తీసుకొస్తానన్న దోస్తు గురించి అటెంకా చెప్తా గానీ ఉల్లా ఇవాళ పుస్తక దినోత్సవం అట. ఎరికేనా మీకు? ఎన్ని కంప్యూటర్లున్నా ఎంత టెక్నాలజీ పెరిగినా పుస్తకాన్ని మించిన తెలివిని మాత్రం అస్సలుకే ఇయ్యది. అందుకే దాని గొప్పతనం చెప్పేటందుకు ఇట్లా పుస్తక దినోత్సవం అని చేస్తున్నారు. మరి ఇంకేంది, జోర్దార్ వార్తలు అయిపోగానే ఓ పుస్తకం ముంగటేసుకొని చదువుర్రి, సరేనా? మరిగా ఇవ్వుల్లా అయ్యాటి జోర్దార్ వార్తలు జోకుడు వార్తలు కావివి, జోర్దార్ వార్తలు చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. ఫెర్టినైన్ సంతాన సాఫల్యత కేంద్రం. మలబార్ గోల్డెన్ డైమండ్స్. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ.